తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగి సంవత్సరం పూర్తవుతుంది. 9 తారీఖు సంవత్సరం పూర్తవుతుంది. అయితే రేవంత్ రెడ్డి గారు సీఎం కాకన్నా ముందు ఏదైతే ప్రగల్భాలు పలికిందో 9వ తేదీ నాడు 2 లక్షల రుణమాఫీ తీసుకోండి, 9వ తేదీ నాడు 15,000 రైతు బంధు తీసుకోండి, మనకు 9వ తారీఖు నాడు 4,000 పెన్షన్లు తీసుకోండి అని ప్రగల్భాలు పలికి ఈరోజు వరకు రైతు బంధు ఊసలేదు. రైతు రుణమాఫీనేమో తూతుమంతంగా చేయడం జరిగింది. ఇక 2,500 ఇచ్చే 2,500 పెన్షన్ కూడా ఇస్తారు, 4,000 ఇస్తారు కానీ కాకపోతే ఏదైతే ఒక వీధి రౌడీగా వ్యవహరిస్తూ తన భాషలో కూడా ఇష్టం ఉన్నట్లు మాట్లాడడం అనేది నేర్చుకొని ప్రతిపక్షాలను విమర్శించడం తప్పిస్తే అభివృద్ధి శూన్యం చేసింది రేవంత్ రెడ్డి. స్థానిక ఎమ్మెల్యే 2వ టర్మ్ ఎమ్మెల్యేగా గెలిచినా కూడా అభివృద్ధి శూన్యం. అసలు ఆయనకు అవగాహనే లేదు హైదరాబాద్ మీద. ఎమ్మెల్యే అంటే ఆయన ఒక ఆఫీసర్గా పనిచేసి ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయింది కాబట్టి ఆయన ఆఫీసర్గానే పని చేయాలని చూసి తప్పిస్తే ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా చేయాలని చూడలేదు. ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే గత ప్రభుత్వంలో కూడా ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా స్థానిక మున్సిపల్ ఎలక్షన్ నిర్వహణలో కూడా ఆయన ఎలక్షన్లు జరిపించలేకపోయాడు. అంతేకాకుండా మున్సిపల్ అభివృద్ధి మీద కూడా ఏం చేయలేదు. ఇక్కడ లోకల్ ఏదైతే మన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పని నత్తనానికి నడుస్తుంటే కూడా ఆయన చూస్తున్నట్లు తప్పిస్తే దాని విషయంలో కూడా ఏం పట్టించుకోలేదు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే ఏదైతున్నాడో ఓన్లీ ఉత్సవ విగ్రహం లెక్క ఇక్కడ వచ్చిన దావట్లకు వచ్చి తినిపోవడం, కాకపోతే ఏదైనా చిన్న చిన్న దావట్లు పోవడము, మంది మార్పులతో పోవడం తప్పిస్తే అతను ఇక పని ఏం చేస్తలేడు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే ఏదైతున్నాడో ఇక్కడ బెల్ట్ షాపులు చాలా ఉన్నాయి. టోటల్ హైదరాబాద్లో కూడా కిరాణా దుకాణాలు తక్కువ ఉన్నాయి కానీ బెల్ట్ షాపులు ఎక్కువ ఉన్నాయి. పొద్దున లేవగానే మనకు పాలు దొరకలేవు కానీ మందు దొరుకుతుంది. అటువంటి పరిస్థితి ఏర్పడ్డా కూడా దాని విషయంలో కూడా ఉలుపు పరుపు లేకుండా ఉన్నాడు. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే అతని మొదటి టర్మ్ ఫెయిలే, 2వ టర్మ్ కూడా ఒక సంవత్సరం అయినా కూడా ఫెయిల్ అయ్యే దిశగానే ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా తన అంతా మార్చుకొని ప్రజల సమస్యల పట్ల దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆయనకు హితవు పలుకుతూ నేను ఈ సందర్భంగా సంవత్సర కాలంలో కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఇటు స్థానిక ఎమ్మెల్యే కూడా ఫెయిల్ అయిందని చెప్తూ